సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఆంధ్రప్రదేశ్లో సరికొత్త రికార్డు నమోదైంది. 4 దశల పోలింగ్లో దేశంలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైంది ఆంధ్రప్రదేశ్లో. మే 13న జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలపై పోలింగ్ శాతాలు వెలువడ్డాయి. పోస్టల్ బ్యాలెట్తో కలిపి మొత్తం 81.86% పోలింగ్, ఈవీఎంల ద్వారా 80.66%, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.2% మేర నమోదయ్యాయి. ఈ ఎన్నికలలో అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91%, అత్యల్పంగా తిరుపతిలో 63.32% నమోదైనట్లు ఎన్నికల అధికారులు వివరించారు. లోక్సభ స్థానాలలో అత్యధికంగా ఒంగోలులో 87.06% కాగా, అత్యల్పంగా విశాఖలో లోక్సభలో 71.11% పోలింగ్ నమోదైనట్లు సీఈఓ మీనా వెల్లడించారు. మూడు 3,500 కేంద్రాలలో సాయంత్రం 6 గంటలు దాటాక కూడా పోలింగ్ కొనసాగింది. ఆఖరి పోలింగ్ కేంద్రంలో రాత్రి 2 గంటలకు పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలన్నీ 350 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. కొన్ని చోట్ల వర్షం వల్ల పోలింగ్ ఆలస్యమైంది. అబ్జర్వర్లంతా పరిశీలన చేశారని, రీపోలింగ్పై ఏమీ చెప్పలేదని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వివరించారు. గత ఎన్నికలతో పోలిస్తే 2.09% పోలింగ్ పెరిగిందని మీనా వెల్లడించారు. 2014లో 78.41%, 2019లో 79.77% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలలో అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91%, అత్యల్పంగా తిరుపతిలో 63.32% పోలింగ్ నమోదైనట్లు వివరించారు. లోక్సభ స్థానాలలో అత్యధికంగా ఒంగోలులో 87.06% కాగా, అత్యల్పంగా విశాఖ లోక్సభలో 71.11% మేర పోలింగ్ నమోదైనట్లు సీఈఓ వివరించారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4,13,33,702 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,33,40,560 మంది 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ఓటు వేశారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 3,33,40,333 మంది ఓటర్లు పోలైనట్లు సీఈఓ ప్రకటించారు. పార్లమెంటు నియోజకవర్గాలలో 227 ఓట్లు ఎక్కువగా వచ్చాయని, వారు అసెంబ్లీకి ఓటు వేయలేదని సీఈఓ వివరించారు. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నికల విధుల్లో ఉన్న 4,44,000 ఓట్లు పోలయ్యాయని, వీరితో వృద్ధులు, వికలాంగులు, హోం ఓటింగ్ వేసిన వారిని కలిపితే మొత్తం 4,97,000 మంది ఓటు వేశారని చెప్పారు. ఈవీఎంలో ఓటు వేసిన వారితో కలిపితే మొత్తం ఏపీలో 81.86% పోలింగ్ నమోదు జరిగిందని ఆయన చెప్పారు. దేశంలో జరిగిన 4 దశల్లోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగిందని సీఈఓ మీనా వెల్లడించారు. 2019లో పోలిస్తే పోస్టల్ బ్యాలెట్లు కూడా రెట్టింపు అయ్యాయని ఆయన వివరించారు. రాష్ట్రంలో జరిగిన పోలింగ్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారని సీఈఓ మీనా తెలిపారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియాల్సి ఉన్న
6 తర్వాత పెద్ద సంఖ్యలో ఓటర్లు కేంద్రాలలో ఉన్నారని అన్నారు. సాయంత్రం 4 తర్వాత మళ్లీ ఓటర్ల సంఖ్య పెరిగినట్లు సీఈఓ చెప్పారు. రాష్ట్రంలో 5,600 కేంద్రాలలో 1,200 మంది ఓట్ల కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పారు. చాలా చోట్ల సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ జరిగిందని అన్నారు. చివరి పోలింగ్ కేంద్రంలో మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని మీనా వివరించారు. ఈవీఎంలను అప్పగించేసరికి ఆలస్యం అయిందని ఆయన చెప్పారు. అలాగే కొన్ని చోట్ల వాతావరణ సమస్యలు, పోలింగ్ ఆలస్యం కావడం, కోనసీమ, శ్రీకాకుళంలో వర్షాల వల్ల మరుసటి రోజు తెల్లవారుజాము వరకు పోలింగ్ జరిగిందని సీఈఓ మీనా వివరించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత అబ్జర్వర్లు రీపోల్ చేయాలో వద్దో నిర్ణయించిన తర్వాత తుది గణాంకాలు ఖరారు చేసినట్లు ఆయన చెప్పారు. ఈవీఎంలను పగలగొట్టిన చోట కూడా వెంటనే పోలింగ్ కొనసాగించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా అబ్జర్వర్లు రీపోలింగ్కు సిఫార్సు చేయలేదని అన్నారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు కేంద్రాలకు చెందిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచినట్టు సీఈఓ మీనా వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 లొకేషన్స్లో స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేసినట్టు చెప్పారు ఆయన. 350 స్ట్రాంగ్ రూములు ఉన్నాయని, అసెంబ్లీకి వేరుగా, లోక్సభకు వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సాంకేతిక సమస్య వల్ల పోలింగ్ శాతం వెల్లడిలో జాప్యం జరిగిందని సీఈఓ మీనా చెప్పారు. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా దర్శిలో 90.99% అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైందని మీనా వివరించారు. పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒంగోలులో 87.06% నమోదైందని అన్నారు. అసెంబ్లీలో తిరుపతిలో అతి తక్కువగా 62.32% పోలింగ్ జరిగిందని మీనా చెప్పారు. 2019లో 65.9% పోలింగ్ జరిగిందని, బోగస్ ఓట్లను బాగా కంట్రోల్ చేయడంతో అక్కడ పోలింగ్ తగ్గిందని పేర్కొన్నారు మీనా. దిస్ కమ్స్ టు అంటే ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఈజ్ 80.66 ఈజ్ ద ఎగ్జాక్ట్ పర్సంటేజ్ ఫైనలైజ్డ్ ఎస్టర్డే నైట్. 80.66% ఫైనల్ ఓటింగ్ పర్సెంట్ ఈవీఎం పోల్డ్ ఓట్స్. 2014లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%. 2019లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మేల్ మెంబర్స్ 1,64,00,000 ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69,00,000. అదర్ కేటగిరీస్లో 1,517. సో దిస్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. నౌ దాంట్లో కూడా మనం చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది. లోవెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వస్తే వైజాగ్. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రికార్డు స్థాయిలో జరిగిందని సీఈఓ మీనా వివరించారు. అలాగే 2019 ఎన్నికలతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా పోలింగ్ పెరిగిందని, సుమారు 2% కంటే ఎక్కువ పెరిగిందని చెప్పారు. అలాగే వివిధ ప్రాంతాల్లో కూడా డిఫరెంట్ ప్లేసెస్లో పోలింగ్ పెరిగింది. అలాగే దర్శిలో ఎక్కువగా పోలింగ్ జరిగితే తిరుపతిలో తక్కువ పోలింగ్ జరిగింది. మరి దీనిపై మరింత తాజా సమాచారాన్ని, అలాగే పోలింగ్ పర్సంటేజ్ని వివరించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజు, రైట్ మూర్తి, మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే ఇప్పటి వరకు జరిగినటువంటి 4 విడతల ఎన్నికల్లో అత్యధిక
ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా దాదాపు 81.86% పోలింగ్ నమోదైంది. సర్వీస్ ఓటర్లు అలాగే ఓట్ ఫ్రమ్ ఓటర్లు కలుపుకొని 81.86% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంత పెద్ద మొత్తంలో ఓటింగ్ పర్సంటేజ్కి అనేక కారణాలు చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఒక పక్క కేంద్ర ఎన్నికల సంఘం అలాగే రాష్ట్ర సీఈఓ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్ సీఈఓ కూడా మేము భారీగా దీని మీద ఓటర్ల అవగాహన పెరిగింది, అంతేకాకుండా అనేక కార్యక్రమాలు చేసి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చేశామని చెప్పేసి వాళ్ళు చెబుతుంటే వైసీపీ మాత్రం తాము ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కంటిన్యూ కావాలనే ఉద్దేశంతో ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చి ఓటు వేశారనేసి వైసీపీ చెప్తోంది. ఇక టీడీపీ అయితే ఈ ప్రభుత్వం వద్దు అని చెప్పి ప్రభుత్వ వ్యతిరేకతతోటి ఓటర్లంతా కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు, అందువల్ల పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పటికీ పరిస్థితి. సో ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఓటింగ్ పర్సంటేజ్ అయితే భారీగా పెరిగినటువంటి పరిస్థితి. ఇది మాత్రం నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 4,14,00,000 మంది ఓటర్లు ఉంటే అందులో ఇప్పటి వరకు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 3,38,38,349 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో మహిళలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళల విషయానికి వస్తే దాదాపు మహిళలకు సంబంధించి 2,03,00,000 మంది మహిళా ఓటర్లు ఉంటే వాళ్ళలో 1,69,8,684 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పురుషుల విషయానికి వస్తే 1,64,30,359 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. సో పురుషుల కంటే దాదాపు 5 లక్షల పైచులకు మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓట్లను కలుపుకుంటే అది 4,44,216 మంది సర్వీస్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ ఫ్రమ్ హోమ్ ద్వారా అంటే వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు 53,573 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. 13వ తేదీ జరిగినటువంటి పోలింగ్లో క్యూలో ఉండి ఓటు వేసినటువంటి వాళ్ళు 3,33,40,560 మంది అంటే 80.66% ఓటింగ్ నమోదు కాగా ఇది సర్వీస్ ఓటర్లు అలాగే ఓట్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఓటేసినటువంటి వాళ్ళ సంఖ్య 4,97,789. ఇది 1.2% అయినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం కానీ చూసుకున్నట్లయితే గత ఏడాదితో పోలిస్తే పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సంటేజ్లో మార్పు ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 2%కు మించి ఓటింగ్ పర్సంటేజ్ని ఇక్కడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 2019 విషయానికి వస్తే మనకు 79.77% నమోదైంది. అంతకుముందు ఎన్నికలు అంటే 2014 ఎన్నికల్లో 78.41 అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి. ఇక అసెంబ్లీల విషయానికి వస్తే దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. అత్యల్పంగా తిరుపతిలో 63.62% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి. ఇక లోక్సభ స్థానాల విషయానికి వస్తే అత్యధికంగా ఒంగోలు లోక్సభ స్థానంలో 87.06% నమోదైంది. అలాగే అత్యల్పంగా విశాఖ లోక్సభ స్థానంలో 71.11% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. ఇక జిల్లాల విషయానికి వస్తే 81.60% తోటి ప్రకాశం చిత్తూరు జిల్లాలు 87.09% తోటి ఓటింగ్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వైజాగ్ ఇందులో చాలా వెనుకబడినటువంటి సిచ్యువేషన్. సో ఏదైనప్పుడు కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం అనేది ఇక్కడ నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటింగ్ కేంద్రాలకు వెళ్లారు, తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మూర్తి, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.